जय पंढरपूर साई बाबा रामावर बाबा रामावर साई बाबा रामावर शुद्ध भक्ति चंद्रभागा बाबा पुंडलिका जागा पुंडलिका जागा बाबा पुंडलिका जागा याओ याओ अवगे जना करो बाबा से वंदना साई से वंदना करो बाबा से वंदना गणमने बाबा साई दाव पाव माझे आये पाव माझे आये दाव पाव माझे आये नलिंग नोडंग नंदीन चरणा डोलान पाई न दुपा तुझे प्रेमे अलिंगन आनंद पूजे भवेव वाणी नामे नमः तमेव माता पिता तमेव बंधु सखा तमेव तमेव विद्या धर्मं तमेव तमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियेण बुद्धात्मना वा करोमि यज्ञं सकलफलं नारायणायेति समर्पयामि असुरं केवलं ब्रह्मणारायणं कृष्णदामोदरं वासुदेवं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं रामचन्द्रं भजे हरे राम कृष्ण कृष्ण हरे हरे ओम साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई श्री साई जय जय साई 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 మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు మన సాయి భిక్ష ద్వారా మనం సేకరించినటువంటి ఏదైతే ఈ నిధి ఉందో ఈ నిధి ద్వారా ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా మనము బియ్యము అదేవిధంగా పప్పు వస్త్రాలు మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. చాలా ప్రాంతాల్లో ఏ రోజు భిక్ష ఆ రోజు పంపిణీ చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే తొలి 2-3 రోజుల్లో కొంచెం భక్తుల నుంచి స్పందన తక్కువ ఉండడంతో మొన్న దాదాపు 2 రోజుల క్రితం నుంచి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటికే కీసర సమీపంలోని 2-3 కాలనీలను ఎక్కడైతే బిల్డింగ్ లేబర్ పనిచేస్తుంటారో క్రషర్స్లో పనిచేస్తుంటారో వాళ్ళకి ఎక్కడైతే పౌష్టికాహారం అందదో వాళ్ళందరికీ కూడా మనం ఒక 5 రోజులకో 10 రోజులకో కావాల్సినటువంటి ముడి సరుకును పర్చేస్ చేసి ఇవ్వడం జరుగుతుంది మనకు వచ్చినటువంటి దక్షిణ ద్వారా. అటువంటి మహత్ కార్యానికి ఈరోజు సాయినాథపురంలో ఉన్నటువంటి మహిళా భక్తులందరూ కూడా ముందుకొచ్చారు. వారు కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో పాల్గొనాలని చెప్పి, ఎందుకంటే ఈ అవకాశం కేవలం గురు పౌర్ణమి సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి గురువుకు ఒక నిజమైనటువంటి సేవ చేయాలి. గురువు చెప్పినటువంటి ఏదైతే మనం నమ్ముకున్నటువంటి సమర్థ సద్గురు సాయిబాబా ఏ మార్గంలో అయితే మనల్ని నడవమన్నారో ఆ మార్గంలో నడవడానికి చాలామంది ఇక్కడ ముందుకొచ్చారు. అయితే ఇట్లా వస్తున్నటువంటి స్పందన తక్కువగా ఉన్నప్పటికీ వస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తి శ్రద్ధలతో బాబా పట్ల ఎంతో నిబద్ధతతో వస్తున్నటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. నిజంగా ఆ సంఖ్య తక్కువైనప్పటికీ వారి యొక్క భక్తిని వారి యొక్క విశ్వాసాన్ని ఏదైతే మనం నమ్ముకున్నటువంటి సమర్థ సద్గురు సాయినాథుని యొక్క మార్గంలో నడవాలన్నటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళని చూస్తుంటే నిజంగా ఇంకా కార్యక్రమాలు
మనం ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రేరణ మనకు కలుగుతుంది. ఇక్కడ మనకు సంఖ్య అనేది ప్రధానం కాదు, వస్తున్నటువంటి భక్తుల్లో ఉన్నటువంటి నిబద్ధత. గురు పౌర్ణమికి మా వంతుగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తపన చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎక్కడో రెహమత్ నగర్ నుంచి ఒక అమ్మ ఆటో తీసుకొని, హైదరాబాద్ నగరం అంటే తెలియదు అటువంటి ఆవిడ ఒక ఆటో అతన్ని పట్టుకొని మన ఆఫీస్ తార్నాక దాకా వచ్చి భిక్ష ఇచ్చి వెళ్ళింది. అంత నిబద్ధత ఉన్నటువంటి భక్తులు ఉన్నారు. ఆ నిబద్ధత ఉన్నటువంటి భక్తులు ఉన్నారు కాబట్టి ఇంకా బాబా మార్గంలో చాలా చక్కటి సేవా కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. అయితే ఈ సంఖ్య ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంఖ్య పెరిగితే మనం ఇంకెక్కువగా హితోధికంగా ఈ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్లాగానే మీరు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణత చేకూర్చేందుకు మన వంతు సహకారం, మనం చేసేది చాలా చిన్న సహకారమే, కానీ మనందరం కలిస్తేనే ఆ యొక్క పరిపూర్ణత దానికి చేకూరుతుంది. ఏదైతే మనం గురు పౌర్ణమి జరుపుకుంటామో చాలా ఆడంబరంగా మనం చాలా సంవత్సరాలు జరుపుకుంటున్నాం. ఆ ఆడంబరాన్ని విడిచి, ఆడంబరం కాకుండా బాబా మార్గంలో మనం ఇతరులకు సహాయం చేయడం అనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటి భూమిక ఈ యొక్క సాయిబాబా మార్గంలో. దీన్ని అందరూ గుర్తించాలని చెప్పి సందర్భంగా విన్నపించుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ వీరందరూ కూడా భిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వారి యొక్క అనుభవాలను, అదేవిధంగా ఈ భిక్ష యొక్క వాళ్ళకి ఏ విధంగా ప్రేరణ కలిగింది భిక్ష ఇవ్వాలని చెప్పి అనే దాని గురించి కూడా మాట్లాడడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారి భిక్ష స్వీకరించిన తర్వాత మనం వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకుందాం. నడచిన దారి, నీవు చూపిన మార్గం, నీవు నడచిన దారి, నీవు చూపిన మార్గం, దయా కరుణ ఔదార్యం వినమ్రతలే మానవ జీవితాలకు మణిహారమని చాటినవో సాయి. సర్వ సంపదలు నీ అణువణువున నిండి ఉన్న, నీ జ్ఞానానికి కీర్తికి ఆకాశమే కొలమానమైన ఓ సాధారణ భిక్షువై ఈ ప్రపంచానికే దిక్సూచివైనావు. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చేస్తాం. అవి ఎంతో నాకు అనుకున్నవి కూడా చాలా బాగా హుషారుగా అన్నీ బాగా జరిగాయి. దీంట్లో పాల్గొవాలి అందరూ. బాబా గారి దయ వల్ల అందరినీ 10 మంది ప్రజల్ని, లేని వాళ్ళకి సహాయం చేయాలని ప్రతి వాళ్ళని భక్తులని, బాబా భక్తులని అందరినీ కోరుకుంటున్నానండి. సాయి టీవీ చూస్తుంటామండి. సాయి భిక్ష సాయి జోలా అని ఉంటే మేము ఎక్కడికి వెళ్ళాలని కుమార్ గారు చెప్పారు, మా ఇంట్లోనే ఉందండి అని కుమార్ గారి ఇంటికి వచ్చి భిక్ష ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు చూసాము. సాయి టీవీ వాళ్ళు కల్పించిన అవకాశం ఎంతో మధురమైనది. సాయిరామ్. నమస్కారం అండి. నా పేరు శిరీష. నేను కుమారి గారి అమ్మాయిని. నాకు ఈ బాబా గారి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, అందరూ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను బాబా గారికి భిక్ష వేశానండి. సాయిరామ్.
ఒక నీటి బిందువు సింధువుగా మారుతుంది. అలాగే మనం ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి బాబాకి కొన్ని కోట్లుగా మారుతాయి. సాయి భిక్ష అనేది ప్రతి ఒక్కరిది బాధ్యతగా స్వీకరించి సాయి భిక్ష అందరూ వేయాలి. మనం గురు పూర్ణిమ ఒక్కళ్ళం చేసుకుంటే బాగోదు, సామూహికంగా చేస్తే చాలా ప్రభావం కూడా ఉంటుంది దానికి అందరి మీదను. అందుకని అందరం మన చేతనైనంత, ఎవరు శక్తికి మించి చేయమని అడగరు, మన చేతనైనంత మనము సాయికి భిక్ష అనకూడదు, అసలు ఇది దక్షిణ అనాలి. సాయికి మనం సమర్పించేది దక్షిణగా భావించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుతున్నాను. జై సాయిరామ్. ఇక్కడ మా దగ్గర వచ్చి ఈ సాయి జోలే భిక్ష ప్రారంభించిండ్రు, చాలా బాగా అనిపించింది. అందరూ భక్తులు వచ్చిండ్రు, ఎవరి ఓపాన శక్తి వాళ్ళు సాయి జోలేలో భిక్ష వేశారు. మేము కూడా వచ్చినాం, మాకు దోచినంత మేము భిక్ష వేసినాం. ఈ కార్యక్రమం చాలా బాగుంది, మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఓం సాయిరామ్ అండి. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను మల్కాజ్గిరి నుంచి వచ్చానండి. కుమారి గారు రాత్రి ఫోన్ చేసి చెప్పారు ఇట్లా సాయి భిక్ష కార్యక్రమం ఉంది రమ్మని చెప్పి. అదే ఆ పిలువే పిలువుగా భావించుకొని ఇమీడియట్గా రావడం జరిగిందండి. అందరూ అదే స్ఫూర్తితో బాబాకి గురుదక్షిణ సమర్పించి అందరు అన్నార్థులను నిరుపేదలను ఆదుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను. జై సాయిరామ్. సాయిరామ్ అండి. సాయి టీవీకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా సాయి వాహిని గారికి, సాయి అనిల్ గారికి, ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను మొన్న భిక్ష వేయటానికి వచ్చానండి, తార్నాక వెళ్ళాను. ఆ రోజు నాకు 4-5 వస్తేనే నాకు ఇంకా ఎవరినన్నా ఇంకా తీసుకెళ్ళాలి, ఇంకా వేయించాలి అని నాకు చాలా ఆదుర్దాగా ఉండేది. కానీ మళ్ళీ ఇక్కడికి వస్తాము అని మేడం గారు ఫోన్ చేయగానే చాలా సంతోషం అనిపించిందండి. అలా అందరితో వేయించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. జై సాయిరామ్.